మద్యం దుకాణాల లాటరీ ఎంపిక ప్రశాంతంగా ముగిసింది. స్థానిక పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలోని సెంటినరీ హాల్లో జిల్లా వ్యాప్తంగా 11 మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు డ్రిప్ ద్వారా కేటాయించారు. డిఆర్ఓ రామ్ నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు పర్యవేక్షణలో జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను నడిపితే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. కేటాయించడం జరిగింది. వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ ఆర్టీఓ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక డెలివరీ అయినప్పుడు R1 రిజర్వ్డ్ క్యాండిడేట్ 1 అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ 2గా తీయడం జరిగింది. వారికి కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది. ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ 101 అప్లికేషన్స్ మేము తేలిగలిగాము. దీనికి మేమెంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళు కూడాను ఈ యొక్క వైన్ షాపులు అనేటటువంటివి గీత కులాల వారు వినియోగం పెట్టుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉంటుందో దానికి సద్వినియోగం చేసుకుంటారు. అది దుర్వినియోగం చేసుకుండా ఎవరి కరోనా హస్తాల్లోకి వెళ్లకుండా ఉంటారని మేము భావిస్తున్నాము. వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. మా ఆర్టీఓ డిఆర్ఓ గారికి మరీ ధన్యవాదాలు. కలెక్టర్ మేడం గారికి, ఎస్పీ గారికి మరియు మా యొక్క కమిషనర్ గారికి, ఈరోజు ముఖ్య పరిశీలకులుగా వచ్చినటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు సార్కి కృతజ్ఞతలు. మరియు అందరికీ కూడా మా పేరున మా SHO